వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ 0508 ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ వీడియోస్. అదేవిధంగా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. ఈ విధంగానే సపోర్ట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఆ ఛానల్ కానీ వీడియోస్ చూస్తున్న వారైతే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. సో ఈ రోజు అయితే తమ్మినే చూస్తారు కదా, గుడ్ న్యూస్ అనమాట. మనకు ఒక ఇంటర్వ్యూ తోటి 50,000 జీతంతో జాబ్. సో మరి అర్హత వచ్చేసి బీఈ, బీటెక్, ఎల్ఎల్బి అండ్ సిఏ అనమాట. సో మరి ఈ డీటెయిల్స్ ఏంది, ఎక్కడ ఈ జాబ్స్, ఎలా అప్లై చేయాలి, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎవరు ఎలిజిబుల్, సో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, స్కిప్ చేయకుండా చూడండి, అప్లై మీకు అర్థమవుతుంది. మంచి ఆపర్చునిటీ ఈ జాబ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. సో వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి లాస్ట్లో. సో డైరెక్ట్ అయితే మనం వీడియోకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా. సో చూద్దాం మరి అదేంటిది ఇన్ఫర్మేషన్ అనేది. చూడొచ్చు, మనకు గుడ్ న్యూస్ అనమాట. ఒక ఇంటర్వ్యూ తోటే మనకు 50,000 జీతంతో అయితే జాబ్ ఉంది. అది ఎక్కడ అంటే మనకు సాగరమాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, SMO MPCL అనమాట. సో సాగరమాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్లో అయితే మనకు ఇందులో అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీని నుంచి. సో వివిధ విభాగాల్లో మరి. సో SMO MPCL అనమాట దీని యొక్క పేరు. సో చూస్తే మనకు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు అయితే వీళ్ళు కోరుతున్నారు. సో ఫైనాన్స్ కంపెనీ కార్పొరేషన్ అనమాట. ఇందులో వచ్చేసి మనకు మేనేజర్ పోస్టులకు అయితే వీళ్ళు ఖాళీల కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వివిధ విభాగాల గురించి. సో అర్హత ఉండి ఆసక్తి అండ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి చూద్దాం మరి లాస్ట్ డేట్ ఎప్పుడు మరి ఇంకతోనే. సో ఈ కంపెనీ నేమ్ అయితే ఇది అనమాట, సాగరమాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇందులో వచ్చేసి మనకు వివిధ విభాగాల్లో కలిగినటువంటి మేనేజర్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ వచ్చింది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అయితే అప్లికేషన్ చేసుకోండి. చూద్దాం మరి అవి ఏమేమి అడుగుతున్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మనకు పోస్టులు వచ్చేసి దాదాపు 6 పోస్టులు ఉన్నాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, 6 పోస్టులు ఉన్నాయి మనకు. సో అందులో ఏంటి అంటే విభాగాలు చూసుకుంటే చీఫ్ మేనేజర్ 2 పోస్టులు ఉన్నాయి, మేనేజర్ వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి, అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసి 2 పోస్టులు. సో మనకైతే ప్రతిదీ కూడా 2 పోస్టులు ఉన్నాయి, చీఫ్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్. సో 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా 2 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్, ఎల్ఎల్బి, సిఏ, ఐసిడబ్ల్యూతో ఉత్తీర్ణతో పాటు పని ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్తున్నారు. సో మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకుంటే బీఈ ఉండొచ్చు, బీటెక్ ఉండొచ్చు, లేదా ఎల్ఎల్బి, సిఏ, ఐసిడబ్ల్యూ. సో ఇవి 4-5 క్వాలిఫికేషన్స్ అనమాట. ఈ యొక్క స్టడీస్ పాస్ అయిన వాళ్ళు, ఈ యొక్క కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్. దాంతోపాటు మీకు వర్క్లో ఎక్స్పీరియన్స్ కూడా కంపల్సరీ అని అడుగుతున్నారు. వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉండాలని చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. పని అనుభవం ఉండాలని చెప్తున్నారు. ఆ కోర్సెస్ పాస్తో పాటు పని అనుభవం కూడా మీకు ఉండాలని చెప్తున్నారు. ఇంకోటి చూసుకుంటే మనకు వయోపరిమితి, ఏజ్ విషయానికి వస్తే మనకు దేనికి ఎంత ఉండాలంటే చీఫ్ మేనేజర్కి వచ్చేసి మనకు 42 ఏళ్ళ వరకు అయితే ఏజ్ ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. చీఫ్ మేనేజర్కి అయితే 42 ఇయర్స్ ఉన్నది. అండ్ మేనేజర్కి వచ్చేసి మనకు 40 ఏళ్ళు ఉన్నది. మేనేజర్కు మనకు 40 ఇయర్స్ వరకు అయితే ఏజ్ ఉంది. అసిస్టెంట్ మేనేజర్కి వచ్చేసి 35 ఏళ్ళు. సో అసిస్టెంట్ మేనేజర్కు 35 ఇయర్స్ అనమాట. సో ఒక్కొక్క దానికి ఇది ఉంది, మనకు 42 ఏళ్ళు, 40 ఏళ్ళు, 35 ఏళ్ళు. సో ఇది ఏజ్ అనమాట. ఆ ఏజ్ అయితే దాటకూడదు. ఇంకేమైనా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటే మాత్రం తర్వాత మీకు వర్తిస్తాయి. బట్ వాళ్ళు ఇచ్చిన ప్రకారం ఏంటంటే 42 ఇయర్స్, 40 ఇయర్స్, 35 ఇయర్స్ ఈ బిట్వీన్ లోపు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వేరే వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చూసుకుంటే మనకు ఇక్కడ మనకు ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ కాబట్టి పెట్టుకోండి, ఫైనాన్షియల్ సంబంధించిన వర్క్స్ ఉంటాయి కాబట్టి మీకు ఏజ్ విషయంలో కూడా రిలాక్సేషన్స్ ఉండొచ్చు. మనకు వచ్చేసి ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆగస్ట్ 4th లాస్ట్ డేట్ అనమాట. సో 4th ఆగస్ట్ లోపు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మీకు డైరెక్ట్ అయితే ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అందులో మీ యొక్క క్వాలిఫికేషన్స్ అవన్నీ స్క్రూటినీ చూసిన తర్వాత మీ అప్లికేషన్ డైరెక్ట్ అయితే మీకు మెయిల్ అయినా కాంటాక్ట్ అనేది చేసి డైరెక్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళకైతే డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసి వాళ్ళనైతే అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారో ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఎగ్జామ్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేయండి, జస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి. సో వీళ్ళ యొక్క సంబంధించిన సైట్ కూడా ఉంది, వెబ్సైట్ లింక్ నేను చెప్తాను. అదేవిధంగా వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే అప్లికేషన్ చేసుకోండి. వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకు hdclindia.com అనమాట. ఓకేనా, ఇది వీళ్ళ యొక్క వెబ్సైట్ నేము. సో ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను
డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడ నుంచి మీరు ఫర్దర్గా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. మరి శాలరీ విషయానికి వస్తే ఎంత ఉంటుంది అంటే జీతం మనకు స్టార్టింగ్ వచ్చేసి మనకు 50,000 నుంచి 2,40,000 వరకు అయితే జీతం అయితే ఉండడం జరుగుతూ ఉంటుంది. సో హైయెస్ట్ శాలరీస్ అనమాట. మంచి ఆపర్చునిటీ, ఎవరు మిస్ కావద్దు. 50,000 నుంచి 2,40,000 వరకు అయితే మీకు జీతం అయితే ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. సో డోంట్ మిస్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. పీఈ, బీటెక్, ఐసీడబ్ల్యూ, ఎల్ఎల్బి, సిఏ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆల్రెడీ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి. మంచి ఆపర్చునిటీ. 50,000 శాలరీ నుంచి స్టార్ట్ అయ్యి 2,40,000 వరకు ఉంది. సో వీళ్ళ యొక్క సైట్, వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అక్కడి నుంచి ఆ సైట్, వెబ్సైట్ లింక్ తీసుకొని అప్లికేషన్ చేయండి. 4th ఆగస్ట్ లాస్ట్ డేట్ అనమాట. సో మంచి ఆపర్చునిటీ, ఎవరు మిస్ అవ్వద్దు. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని అయితే షేర్ చేయండి మీ సర్కిల్లో కానీ, మీ గ్రూప్లో కానీ. ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది, మీరు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఓకే, ఇది ఈరోజు మంచి జాబ్ ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. అదేవిధంగా కింద లైక్ చేసిన తర్వాత మీకు హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ చేసి నాకు పాయింట్స్ ఇవ్వండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ చందు, మీ టిఎన్టెక్ 0508. థ్యాంక్ యూ.